ప్రైజ్ లాడండి. అందరికీ వందనాలు. అందరూ బాగున్నారు కదా. వాక్యంలోకి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, కృపగల దేవ, దయగల మా తండ్రి, నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకునిచున్నాము నాయన. ప్రభా, వినిచిన వారిని చూచుచున్న వారి ప్రతి ఒక్కరికి మారు మనసు దయచే ప్రభా. వినట వలన మాకు విశ్వాసం కలిగి వాక్యం ద్వారా మేము అనుసరించి నడుచుకునే ధన్యతను దయచేయమని అడుగుచున్నాం ప్రభా. వాక్యము ప్రభా మంచి నేలను పడిన విత్తనముల వలె ప్రభా మా హృదయంలో నింపుకునేటకు సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నామములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 1 దశలోనిక 5 అధ్యాయము 1 నుంచి 10 వచనాలు ఇలా వ్రాయబడింది. సహోదరులారా, ఆ కాలమును గూర్చి ఆ సమయమును గూర్చి మీకు వ్రాయనక్కరలేదు. రాత్రివేళ దొంగ ఎలాగూ వచ్చునో అలాగూ ప్రభువు దినము వచ్చును, మీకు బాగుగా తెలియను. ఎలాగనంటున్నారు? సహోదరులారా, ఆ కాలమును గూర్చి ఆ సమయమును గూర్చి మీకు వ్రాయనక్కర్లేదు. ప్రభువు రాకడ ఎలాగ వచ్చునని అంటున్నాడు. దొంగ ఎలాగో వచ్చునో అలాగే ప్రభువు దినము కూడా వచ్చును, మీరు బాగుగా తెలుసుకున్నాడు అని అంటున్నాడు. మన ప్రభువు రాకడ మనకు దొంగ వచ్చినది మనకు తెలుస్తుంది అంటారా? తెలియదు కదా. అలాగే దేవుని రాకడ కూడా మనకు తెలియదు, ఎప్పుడు వచ్చినో కూడా ఎవరు కూడా. కానీ ఈలోపు మనం ఏం చేయాలి? సిద్ధపాటును కలిగి ఉండాలి, మారు మనసును కలిగి ఉండాలి. మనము లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని ఒప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి అకస్మాత్తుగా నాశనము తటాస్తించును గనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు. సహోదరులారా, ఆ దినము దొంగ వలె మీ మీదకి వచ్చుటకును మీరు చీకటిలో ఉన్నవారు కొరకు మీరందరూ వెలుగు సంబంధులై పగట సంబంధులనై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులు కాక ఇందుము. ఎలాగ ఉండాలి? దేవుని రాకడ ఎలాగ వచ్చినది? లోకము నెమ్మదిగా ఉంటుంది, భయమేమీ లేదు అని చెప్పుకుని గర్భిణీ స్త్రీ ప్రసవ వేదనకి ఎప్పుడు వచ్చినా కూడా ఎవరికి తెలియదు. అలాగే దేవుని రాకడ కూడా ప్రసవ వేదన ఎలాగ పడుచున్నదో గర్భిణీ స్త్రీ, అలాగే దేవుడు కూడా ఆ టైంలోనే వచ్చును అని అంటున్నాడు. అంటే ఆ టైంలోనంటే ఆ గర్భిణీ స్త్రీ నొప్పులు పడినప్పుడు అని కాదండి. ఏంటంటే గర్భిణీ స్త్రీ ఎప్పుడైతే నొప్పులు తీస్తుందో మనకు తెలియదు కదా. ఇప్పుడు అంటే అందరికీ ఆపరేషన్లే, అప్పుడైతే నార్మల్స్ డెలివరీస్ అయ్యి. అలాగే ఇప్పుడు కూడా ఏమన్నాడు? దేవుని రాకడ కూడా అలాగే ఉన్నది. బట్టి మీరు సిద్ధపాటును కలిగి ఉండండి, మారు మనసును కలిగి ఉండండి, విరిగి నలిగిన హృదయంతో దేవుని ఎదుర్కొనేటకు సిద్ధపడి ఉండమని. మనం ఏమి కలిగి ఉండాలి? మెలకువగా ఉండి సిద్ధపడి దేవుని రాకడ ఎప్పుడు వస్తుందని సిద్ధపాటును మనము చేసుకోవాలి. మనం సిద్ధ మనస్సును హృదయమును కలిగి ఉండాలి, మనము పరిశుద్ధాత్మను కలిగి ఉండాలి, దేవుని యందు భయమును భక్తిని కలిగి ఉండాలి. మన మీదకి చీకటి వారము కాదు, మనం ఎలాగ ఏమున్నాం? మనము వెలుగు సంబంధులము. ఎందుకంటే దేవుడు చీకటిని తీసుకుని మనకి వెలుగును ప్రసాదించాడు కాబట్టి మనం ఎలా ఉన్నాము? వెలుగు సంబంధులమై ఉన్నాము. మనము వెలుగు వారం కాబట్టి మనము ఏమి చేయాలంటే దేవుని రాకడ కొరకు మనం ఎదురు చూడాలి, మన హృదయమును దేవునికి ఇచ్చుకోవాలి. 5వ అధ్యాయం చూద్దామండి. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులను ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులు కాక ఇందు. ఎలా ఉండాలి? మనం ఇతరుల వలె మనము మత్తులు కాకుండా మనము దేవుని రాకడ కొరకు ఎదురు చూడాలి. రాత్రి వేళ కాదు, పగటి వేళను కూడా నిద్రపోక మెలకువగా ఉండి మత్తులు కాకుండా దేవుని యందు చూడమని అంటున్నాడు. నిద్రపోవు వారు రాత్రివేళ నిద్రపోవుదురు, మత్తుగా ఉండువారు రాత్రివేళ మత్తుగా ఉందురు. మనము పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచమును రక్షణ నిరీక్షణను శిరస్నానమును ధరించుకునుము. ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించెను గాని ఉగత్రవ పాలగుటకు నియమించలేదు. ఎలాగూ? కావున ఇతరుల వలె మీరు నిద్రపోకుడి. మనము ఎలా ఉండాలి? దేవుని రాకడ కొరకు మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి. నిత్యమును కూడా దేవునిని స్తుతించేవారుగా ఉండాలి. దేవుని యందు మనము భయమును భక్తిని కలిగి ఉండాలి. మనం ఎలా అయితే ఉంటున్నామో దేవుని యందు మనము నిరీక్షణను, దేవుని యందు మనము
క్రీస్తు ద్వారా మనం రక్షణ పొందాలి. మనం ప్రశస్త వస్త్రమును కలిగి ఉండాలి. మనం దేవుని రాకడ కొరకు మనము నిరీక్షణ కలిగి ఉండాలి. మనం మత్తులై ఉండకూడదు. మనం నిరీక్షణ కలిగి ఉండాలి. దేవుని మనకు విషయంలో మనకి ఉపద్రవం రప్పించుచున్నాడు. మనల్ని మెలుకుని ఉండమని నిద్రపోకుడి. సాతాను, నిద్ర అంటే ఏంటి? సాతానికి సంబంధించినది. సాతాను వల్ల మీరు నిద్రపోకుండా మెలకువగా ఉండి దేవుడు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూడమని అంటున్నాడు. 10వ అధ్యాయం అండి. మనము మేలుకుని ఉన్నను నిద్రపోవుచున్నను మనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందని. దేవుడు నిజముగా మన కొరకు మృతి పొందని ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ మనం కృతజ్ఞతను కలిగి ఉంటున్నామా? దేవుని యందు ఎలా ఉంటున్నాము? దేవుడు మన కోసము మృత్యుంజయుడై తిరిగి లేచాడు. దేవుడు మనలను సజీవులుగానే ఉంచాడు. మనలను మేల్కొని ఉగ్రతం కొరకు కాదు, కానీ మనం మేల్కొని ఉండి దేవుని రాకడ కొరకు మన జీవితమును అర్పించుకోవాలి. మనము మృతులకమై ఉన్నాము కాబట్టి మీరు ఇప్పుడు చేయుచున్నట్టుగానే ఒకరినొకడు ఆదరించుకునుడి, క్షమాభివృద్ధి కలుగును. ఎవరని ఈ రోజుల్లో ఆదరించేవారు? ఒక్కసారి ఆలోచించండి. సహోదరిని ఆదరిస్తున్నారా? తల్లిని ఆదరిస్తున్నారా? తల్లిదండ్రులను ఆదరిస్తున్నారా? భర్తని ఆదరిస్తున్నారా? మన భర్త యందు మనం ఎలాగా నిలకడగలిగి ఉంటున్నాము? మనం నిరీక్షణ కలిగి ఉంటున్నామా? లేకపోతే దేవుడు భార్యని ప్రేమిస్తున్నాడా? భార్యను భర్త ప్రేమించే రోజులు లేవు ఇప్పుడు. ఎవరి స్వార్థాలు వాళ్ళకి, ఎవరి మనసులు వాళ్ళవి తప్ప. కానీ నా సుఖము నేను బాగున్నానా లేదా, పక్కవారు నాకు ఏమైపోతే నాకేంటనే స్వార్థంతో నిండిపోయి ఉన్నారు మనుషులు. కానీ దేవుడు ఏమంటున్నాడు? ఒకరినొకడు ప్రేమించుకుని ప్రేమ కలిగి ఉండండి. సహోదరిని ప్రేమ కలిగి ప్రతి ఒక్కరును కూడా ప్రేమించుకున్నాడు అన్నాడు. ఒకరికొకరు తోడు నిలుచుకోండి అని అన్నాడు. కాబట్టి మీరు ఇప్పుడు చేయనట్లుగానే ఒకరినొకడు క్షేమాభివృద్ధి కలుగును. ఒకరినొకరు ప్రేమించుకునే మనకేం కలుగుతుంది? క్షేమాభివృద్ధి. మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారై ఉండి మీకు బుద్ధి చెప్పు వారిని మనము చేసాను. వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలెనని వేడుకునుచు, మరియు ఒకరితోనొకడు సమాధానము ఉండును. ఎలాగ? మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీరు పరివారిగానే ఉంటారు. ప్రభువునందు మనం కడపటివారే మొదటివారే కడపటివారు అని అన్నారు. కానీ ఈ లోకంలో మనం కడపటివారుగా ఉండొచ్చేమో, కానీ దేవుని దగ్గర అయితే మనం ఎలా ఉంటున్నామో మొదటివారుగానే ఉండాలి. మనం ఈ వాక్యం చెప్తున్నాం అనుకో, వాళ్ళకి నచ్చిన వాళ్ళకైతే అమ్మ బాగా చెప్పింది అని అంటారు. ఒకవేళ నచ్చలేదనుకో, నన్నే అన్నది పలానోళ్ళ మీద ప్రసంగం చేసేస్తున్నా అని అనుకున్నారు. కానీ అది తప్పది. ఇది బైబిల్లో ఉన్నది బైబిల్ ప్రకారంగానే ఫాలో అవుతారు తప్ప కానీ సొంత విషయాలు ఎవరన్నా కూడా చెప్పరు. దేవుడు ఒకవేళ అలా చేస్తే అభివృద్ధికి వస్తామా? రాము కదా. అది ఏమవుతుంది? స్వార్థం అవుతుంది, అసూయ అవుతుంది. కానీ సహోదరిని ప్రేమ కలిగిన ఒకరినొకరిని ప్రేమించుకున్నాడు అని అన్నాడు. అప్పుడు మీకు క్షేమాభివృద్ధి కలుగును అన్నాను. ప్రయాసమునందు ప్రభు మీరు మీ బుద్ధికి చెప్పునని అని అంటున్నాడు. వాని పనిని బట్టి ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవాలని నేను వేడుకొనిచున్నాను అంటున్నాడు. మరియు ఒకరినొకడు సమాధానము పడి, మన సమాధానం కలిగి ఉంటున్నామా? ఈ రోజుల్లో సమాధానం అంటే ఎవరికైనా కూడా తెలియదు. సమాధానం మన పేరు పెట్టుకుంటున్నారు, వాళ్ళకే సమాధానం ఉండదు. కానీ మనం అలా కాదు, మనం సమాధానమును కలిగి ఉండాలి. సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఓతనీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతము గలవారై ఉండుడి, ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవనికైనానే చేయకూడదు చూచుకొనుడి. మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎప్పుడునూ మేలైన దానిని అనుసరించి నడుచుకునుడి, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతగక ప్రార్థన చేయడి. ఎలా ఉండాలి మనం? ఒక సహోదరులారా, మేము బోధించినది కాదు ఏమనగా అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడిన వారికి ధైర్యము చెప్పుడి, బలహీనులకు ఓతనీయుడి, అందరి ఎడల మీరు సహోదరి ప్రేమ కలిగి ఉండమన్నాడు. దీర్ఘశాంతమును కలిగి ఉండమంటున్నాడు. ఎవడికిను కీడుకు కీడు చేయవద్దాను. మనం తెలియనప్పుడు కీడుకి కీడు చేస్తాం, తెలిసిన తర్వాత దాన్ని మనం సర్దిద్దుకోవాలనుకున్నాం, సర్దిద్దుకోలేం. మన తప్పును మనకు తెలిసినప్పుడు మనము ఎంత మాత్రమును కూడా మనం తెలుసుకోలేం. కానీ తెలుసుకుని దేవుని మనుషులు ఎదుట కాకపోయినా దేవుని ఎదుట అయినా సరే మనము ఒప్పుకోవాలి. ఎప్పుడును కూడా మనం సహోదరునితో ఏమై ఉండాలి? మేలుకు మేలు చేయాలి, కీడుకు ప్రతి కీడు చేయకూడదు. కీడు చేసిన వరకు కూడా మేలే చేయాలి. ఎల్లప్పుడూ కూడా ఎడతగక మనము ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే మనకి ఏం కలుగుతుంది? సంతోషం కలుగుతుంది. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడు, అలాగున చేయుడు. యేసుక్రీస్తు నందు ఈ విషయంలో దేవుని చిత్తము ఆత్మను ఆర్పకుడి
ప్రవశించుటకు నిర్లక్ష్యము చేయకుడి. సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. ప్రతి విధములైన కీడునకు దూరముగా ఉండుడి. సమాధానకర్తయగు దేవుడు మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధముగాను మీ ఆత్మయు జీవమునకు శరీరమునకును ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితుడుగాను సంపూర్ణంగాను ఉండినట్లు కాపాడుకున్నాడు. ఎలా ఉండాలి? సమాధానమును కలిగి ఉండాలి. మనం మేలైన దానినే ఎంచుకోవాలి, కీడైన దానికి మనము దూరంగా ఉండాలి. సమాధానము పడాలి. మనం దేవుని యందు సంపూర్ణకు పరిశుద్ధాత్మకును మీ ఆత్మలను జీవమునకు శరీరం మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడకు ముందే నిందారహితుడిగాను సంపూర్ణమగునట్లు కాపాడుకునుడి. ఎలాగో దేవుని రాకడ సమీపంలో ఉన్నది. మనం ఏం కలిగి ఉండాలి? మారు మనసును కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరు హృదయమును కూడా సంపూర్ణంగా దేవుని త్రిప్పు చూడాలి. మనం సమాధానమును కలిగి ఉండాలి. సమాధానమును కలిగి ఉంటే మనకి ప్రతిదీ కూడా సమాధానం దొరుకుతుంది. సహోదరులారా, మా కొరకు ప్రార్థన చేయుడి. పవిత్రమైన ముద్దు పెట్టుకుని సహోదరులందరినీ వందనములు చెప్పుడి. సహోదరులందరికీ ఈ పత్రిక చదివి వినిపింపవలెనని ప్రభువు పేరట మీకు ఆనబెట్టుచున్నాను. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు మీకు తోడయ్యుండెను కాక. ఎలాగ సహోదరులారా, మా కొరకు ప్రార్థన చేయడు. చాలామంది ప్రార్థన చేస్తూ ఉంటాను కదా, తెలిసిన వారి కోసం కదా, తెలియని వారి కోసం కూడా ప్రార్థన చేస్తే వాళ్ళకి ఏమొస్తుంది? దీవెన వస్తుంది. మనం చాలామంది ఎవరి కోసం, ప్రతి ఒక్కరి కోసము ప్రార్థన చేయాలి. మన శత్రువుల కోసం, మిత్రువుల కోసం, ప్రతి ఒక్కరి కోసము కూడా మనం ప్రార్థన చేయాలి. మన పవిత్రులు అగుటకే కాదు, అపవిత్రులైన వారిని కూడా మనం ఈ పత్రికను చదివి అందరికీ చెప్పండి. దేవుని రాకడ ఎలా ఉన్నది? సమీపంలో ఉన్నది. మన ప్రభువైన యేసుక్రీస్తునందు కృపయు సమాధానమును మన అందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, కృపగల దేవా, దయగల మా తండ్రి, నీకు స్తోత్రాలు నాయన. వినుచున్న వారికి, చూచుచున్న వారికి, ప్రతి ఒక్కరికి మారు మనసు దయచే ప్రభా. మేము సహోదరు ప్రేమ కలిగి జీవించే ధన్యతను దయచే ప్రభా. వినుచున్న వారికి, చూచుచున్న వారికి మారు మనసు దయచే ప్రభా. మా శత్రువులు, మిత్రులు జీవించిన ఆయన ప్రభా. బస్సుల్లో వెలిచినటువంటి, రైల్లో వెలిచినటువంటి, హెలికాప్టర్లో, ట్యాక్సీలో, ఆటోల్లో వెలిచినటువంటి వారి గృహాలకు సురక్షితంగా చేర్చమని అడుగుతున్నాం ప్రభా. యవనస్తులు దీవించిన ఆయన ప్రభా. యవనరాలు దీవించిన ఆయన ప్రభా. నడివయసులో ఉన్న వారిని దీవించిన ఆయన ప్రభా. యవనస్తులు త్రట్టెళ్ళిపోకుండా నీ పాదాల చెంత చేర్చుకోమని అడుగుచున్నాం ప్రభా. విరిగి నలిగిన హృదయం దయచే ప్రభు. నడి వయసులో ఉన్నవారిని ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను నాయన ప్రభా. నేను హాస్పిటల్లో ఉన్నారు ప్రభా, స్వస్థపరచు నాయన ప్రభా. యాక్సిడెంట్ అయ్యి ఉన్నారు ప్రభా, స్వస్థపరచు నాయన ప్రభా. నాయన ప్రభా. డెలివరీ అయ్యి ఉన్నారు ప్రభా, వారిని కూడా స్వస్థపరిచినాను ప్రభా. పిల్లలు లేని వారికి పిల్లలు దయచే ప్రభా. గర్భిణీ స్త్రీలకు సిలువైన కానుక దయచే ప్రభా. నేను ఆపరేషన్ చేయించుకుని ఉన్నారు ప్రభా, వారిని కూడా స్వస్థపరిచినాను ప్రభా. కిడ్నీలో రాళ్ళు ఉన్నాయన్నారు ప్రభా, రాళ్ళు కరుగుటకు సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. పక్షవాతంతో ఉన్నారు నేను ప్రభా, వారిని లేవనెత్తి నాయన ప్రభా. క్యాన్సర్తో బాధపడుచున్నారు ప్రభా, వారిని స్వస్థపరచమని అడుగుచున్నాను నాయన ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని, సమాధానం దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. ఇతర దేశం వెళ్ళాలని ప్రయాణం పెట్టుకున్నారు నేను, ప్రయాణం అంతట్లోని తోడు నీడగా ఉండమని అడుగుచున్నాను ప్రభా. మెడికల్కి వెళుచున్నారు ప్రభా, పీసీస్కి వెళుచున్నారు ప్రభా. తోడు నీడగా ఉండి ప్రభా సఫలము చేయమని వారి కార్యంలో అడుగుచున్నాను ప్రభా. ఇతర దేశంలో ఎవరెవరైతే పని చేసుకుంటున్నారో వారికి శక్తిని, బలమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. పని లేని వారికి పని దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. ప్రయాణమై వెలుచున్న ప్రభా. ప్రతి ఒక్క బిడ్డని వారి గృహాలకు సురక్షితంగా చేర్చమని అడుగుచున్నాం ప్రభా. అనాథ బిడ్డలను దీవించిన ఆయన ప్రభా. అంగవైకల్యం కలిగిన వారిని, చెవిటి వారిని, మోగవారిని ప్రభా, గ్రుడ్డి వారిని ప్రభా, ప్రతి ఒక్కరిని స్వస్థపరచమని అడుగుచున్నాను నాయన ప్రభా. స్వస్థపరచు యెహోవాని నేనే అన్నాను నాయన ప్రభా. ప్రతి ఒక్కరిని అక్కరలు తీర్చమని అడుగుచున్నాను ప్రభా. మా దేశాలని, మా సంఘాలని దీవించమని అడుగుచున్నాను నాయన ప్రభా. నేను ప్రతి ఒక్క కుటుంబంలో ప్రభా నీ కనికరమును, నీ దయను ఉంచమని అడుగుచున్నాను నాయన ప్రభా. ఇంకను ఎవరినైతే మర్చిపోయింటే వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను నాయన ప్రభా. ప్రతి ఒక్కరికి ప్రభ శాంతిని, సమాధానమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. నా ప్రార్థనను నీ పాసని చేర్చుకోమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూమి నెరవేరినట్లును మా నిధిన ఆహారం నేడు మాకు దయచేయము. మరణస్థులను మేము క్షమించిన ప్రకారము మరణమును క్షమించము. దృష్టి నుండి శోధన నుండి తప్పించము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. వినుచున్న వారికి, చూచున్న వారికి సదాకాలము నీ కృపతోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి.